शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. రవి గోచారము అత్యంత ప్రాధాన్యతను సంచరించుకున్నటువంటి సంచారము. అంటే సూర్య భగవానుడి యొక్క సంచారము ఏ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు, తదనుగుణంగా ఏ స్థానంలోకి వెళుతూ ఉన్నాడు ద్వాదశ రాశుల వారికి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకొని తద్వారా ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి, ఎలాంటి ఫలితాలు ఈ రాశులలో జన్మించినటువంటి వారికి కలుగుతాయి అనేటువంటి విషయం తెలుసుకుందాం. 16 జూలై 2026 రాత్రి 11:38 నుండి 17 ఆగస్టు 2026 ఉదయం 7:58 మధ్యకాలంలో సూర్యుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ కర్కాటక రాశి సూర్య భగవానుడికి మిత్రక్షేత్రం అవుతుంది. అంటే సూర్యుడు మిత్రస్థానంలో మిత్రక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ సంచారము 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, ఏ కార్నర్స్లో మనకు మంచి ఫలితాలు ఉంటాయి, ఏ విషయాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి రవి గోచారము అంటే సూర్య భగవానుడు 16 జూలై నుండి 17 ఆగస్టు మధ్యకాలంలో మిత్రక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ కర్కాటక రాశి వృశ్చిక రాశి వారికి ఏమవుతుంది? 9వ స్థానం అవుతుంది. అంటే భాగ్యస్థానం అవుతుంది. భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. భాగ్యస్థానము గోచార రీత్యా ప్రతికూలం. అయితే వృశ్చిక రాశి వారికి దశమాధిపతి భాగ్యంలో సంచరిస్తున్నాడు. ఈ కాంబినేషన్ కొంతవరకు కలిసి వస్తుంది. గోచార రీత్యా మట్టుకు ప్రతికూలమైనటువంటి స్థానమే. అయితే ఈ 9వ స్థానంలో సంచరించడం మూలకంగా అదృష్టంపై ఆధారపడి చేసేటువంటి పనుల లోపల మీరు కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. అంటే మీ కష్టము, మీ నైపుణ్యము, మీ ఎఫర్ట్స్ అనేటువంటివి తప్పకుండా కావాలి. అయితే అయినప్పటికీ మీరు లాస్ట్ మినిట్ లోపల చేసేటువంటి కార్యక్రమాలు, ఎఫర్ట్స్ అనేవి తద్వారా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు కూడాను ఈ సమయంలో బాగా కనబడుతున్నాయి. పెద్దల యొక్క సూచనలు మీకు ఈ సమయంలో కలిసి వస్తాయి. వాళ్ళ యొక్క సూచనలను మీరు తూచా తప్పకుండా పాటించడం మూలకంగా కొంతవరకు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. దానము, ధర్మము, ధార్మికమైనటువంటి కార్యక్రమాలలో మీరు పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ప్రభుత్వ పనులు, కోర్టు వ్యవహారాలు, ఇలాంటి వాటి లోపల కొంత జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి వివాదాలు, గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు మట్టుకు ఉద్యోగంలో కొంత అనుకూలతనే ఉంటుంది. పై అధికారులతో, తోటి ఉద్యోగులతో కొంత అనుకూలత ఉంటుంది. ఇక అప్పచెప్పినటువంటి పనులపై మీరు ఏకాగ్రతతో చేయడం మూలకంగా మీకు సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారము చేతిలో ఉన్నటువంటిది సజావుగా కొనసాగుతుంది. కొత్త వ్యాపారాన్ని విస్తరించేటువంటి క్రమంలో కొంత ఆలోచన మటుకు అవసరము. ఆ విస్తరణ కూడాను మీకు కలిసి వస్తుంది. అయితే సూర్య భగవానుడు 9వ స్థానం కనుక మీరు కొంత ఆలోచించి మీరు ఆ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళినట్లయితే లాభాలు ఉంటాయి. విదేశీ ప్రయాణాలు, దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.
ఇక హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి విద్యార్థులకు కూడాను ఈ సమయము బాగా అనుకూలిస్తుంది. కోర్టు వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా ఉండండి. న్యాయపరమైనటువంటి సమస్యలు జాగ్రత్తగా ఆలోచించి స్టెప్స్ తీసుకోండి. కుటుంబంలో అనుకూలత, ఆనందము, భార్య పిల్లలు అందరితో కూడాను ఒక సుహృద్భావ వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇకపోతే ఆరోగ్యము ఓవరాల్గా సాధారణంగా ఉంది కనుక కొంత ఆరోగ్యంపై మనస్సు నిలపడం చాలా మంచిది. ఈ విధంగా వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి సూర్యుడి మూలకంగా మిశ్రమాధిక ఫలితాలు గోచరిస్తున్నాయి. దీన్ని సద్వినియోగపరచుకోండి. రవి సంచారము చాలా ప్రభావాన్ని చూపించేటువంటి అంశం కాబట్టి సూర్యుడు ఏ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడా, ప్రతికూలమైనటువంటి స్థానంలో సంచరిస్తున్నాడా, మిత్రక్షేత్రంలో ఉన్నాడా, శత్రుక్షేత్రంలో ఉన్నాడా, తర్వాత జన్మ సమయంలో సూర్యుడు ఎలా ఉన్నాడు, జన్మ సమయంలో శత్రుస్థానంలో ఉన్నాడా, మిత్రస్థానంలో ఉన్నాడా, జన్మ సమయంలో సూర్యుడు ఉన్నటువంటి స్థానానికి ఎలాంటి అష్టక వరకు పాయింట్స్ ఉన్నాయి, ఇప్పుడు సంచరిస్తున్నటువంటి సూర్యుడు ఎన్ని పాయింట్స్తో ఉన్నాడు అష్టక వర్గులో, ఇలాంటి ఎన్నెన్నో విషయాలపై సూర్యుడి యొక్క సంచారము తదనుగుణంగా ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. అయితే మనము గోచార ఫలితము అనంటే చంద్ర రాశి ఆధారంగా ఈ సూర్యుడు సంచరిస్తున్నటువంటి స్థానానికి ప్రధానమైనటువంటి ఒక విలువ ఇస్తూ తద్వారా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటిదే గోచారం. కనుక ఈ గోచారంలో సూర్య భగవానుడు 3, 6, 10, 11 ఈ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అయితే ప్రతికూల స్థానంలో సంచరిస్తున్నప్పుడు సూర్యుడి విషయమై మనం పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా సూర్యుడు మన లోపల ఆత్మవిశ్వాసము, ఆలోచన జ్ఞానము, శారీరక మానసికంగా ఒక దృఢత్వాన్ని కల్పించేటువంటి గ్రహము. అలాంటి సూర్య భగవానుడు ప్రతికూలంగా మనకు గోచార రీత్యా సంచరిస్తున్నప్పుడు ప్రప్రథమంగా మనం ఏం చేయాలి? ప్రతినిత్యం కూడాను ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యుడి విషయమై 12 సార్లు నమస్కారాలు చేయండి. సూర్యుడికి, భూమికి. ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. తర్వాత సూర్యుడికి సంబంధించినటువంటి మూల మంత్రం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు జపించండి. ఎంత మీకు సమయం చిక్కితే అన్నిసార్లు మీరు ఈ మూల మంత్రాన్ని జపించండి. కనీసము ఒక 6 సార్లు జపించడం మూలకంగా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక కొన్ని దానాలు ఇవ్వండి సూర్య భగవానుడికి. శాస్త్రంలో చెప్పినటువంటి ధాన్యము, గోధుమలను మీరు దానంగా ఇవ్వండి. శివాభిషేకం చేయండి. ఎర్రని పూలతో శివుడికి అభిషేకం చేసిన తర్వాత ఆ పూలను సమర్పించండి. సూర్యనారాయణుణ్ణి కొలవండి. మాణిక్యము అంటే రూబీ ఇది ధరించడం మూలకంగా సూర్యుడి యొక్క అనుగ్రహం కూడాను మీకు లభిస్తుంది. జపము, దానము ఇవి చేయలేనటువంటి వాళ్ళు, శక్తి లేనటువంటి వాళ్ళు ఏం చేయాలి? భగవంతుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం చేయండి. సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రం ఆదిత్య హృదయము ప్రధానంగా మీకు బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రతినిత్యం కూడాను మీరు పఠించండి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శారీరక మానసిక ఇబ్బందులన్నీ కూడాను దూరమవుతాయి. మీ లోపల ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాడు సూర్య భగవానుడు. ఇది మీరు చేయండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.